రెడ్డి కాలనీలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ మనతో మాట్లాడడానికి జిల్లా జాగృతి అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఉత్సవాలు ఎట్లా జరుపుతున్నారు? 9 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా మా రెడ్డి కాలనీలో ఉన్నటువంటి 30 వార్డు పరిధిలో 9 వినాయక మండపాలు ఉంటాయి. ఆ వినాయక మండపాలు అన్నింటిని కూడా ఏకం చేసి అందరం కలిసి ఐక్యత ఒక వేదిక ఏర్పాటు చేసుకొని దుర్గామాతను పెడదామని ఒక ఆలోచన చేసినప్పుడు ఈ కాలనీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కావచ్చు, మా ఆడపడుచులు కావచ్చు, చాలామంది కూడా స్వచ్ఛందంగా వారి ముందొచ్చి గత 4 సంవత్సరాల నుంచి కూడా చాలామంది కష్టపడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. ఈ ఏర్పాట్లు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా చాలా మంచి లైటింగ్స్ కానీ బెలూన్స్ కానీ ఇవన్నీ ఏర్పాట్లు ఎవరు చేసేళ్ళు? ఇవన్నీ కూడా కమిటీ తరఫున ప్రతి ఒక్కరి సహకారంతో మేము ఇవన్నీ ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము గత సంవత్సరం ఏ విధంగానైతే బంపర్ డ్రా పెట్టామో ఈ సంవత్సరం కూడా ప్రజలకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారికి కొత్తగా ఒక అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో బుల్లెట్ బండిని కూడా ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. పోయిన సంవత్సరం ఎట్లా జరుపుకున్నారు? ఈ సంవత్సరం ఇంకేదైనా కొత్తగా యాడ్ చేసిందా లేకపోతే అట్లనే జరుపుతున్నారా? లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా ఉత్సవాలు జరగాలన్న ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం 3 బంపర్ డ్రాలు పెట్టడం జరిగింది. మొదటి బహుమతి వచ్చేసి బుల్లెట్ బైక్, అదేవిధంగా సెకండ్ ప్రైజ్ వచ్చేసి 10 గ్రామ్స్ గోల్డ్, అదేవిధంగా థర్డ్ ప్రైజ్ వచ్చేసి 10,000 విలువైనటువంటి పట్టు చీరను ఇవ్వబోతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ రోజు ఇది లాస్ట్ రోజు ఉంటుందా? లాస్ట్ అంటే ఆఫ్టర్ దసరా నెక్స్ట్ మార్నింగ్ రోజు ఈ యొక్క డ్రా తీయడం జరుగుతుంది. ఇప్పుడు 9 రోజుల పాటు కోలాటాలు కావచ్చు, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేస్తారు కదా, అట్లాంటివి మీ దగ్గర ఏం చేస్తున్నారు? ఇక్కడ ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, పూజలు జరుగుతూ ఉంటాయి. వారికి స్వచ్ఛందంగా మహిళలు చేసేటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. మేము చేయాల్సినటువంటి ఆర్గనైజింగ్ సంబంధించిన కార్యక్రమాలు మేము కూడా చూస్తూ ఉంటాం. దీనికి ఓవరాల్గా ఒక కమిటీ, ప్రతి ఒక్క ఆర్గనైజింగ్ పద్ధతిలో ప్రతి ఒక్క కమిటీస్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనుషులు కావచ్చు, మా ఆడపడుచులు కావచ్చు, ప్రతి ఒక్క సహకారంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం.